ఖమ్మం గ్రానైట్ ట్రేడర్స్ అండ్ మార్కర్స్ అసోసియేషన్ వారి కార్తీక మాస వన సమారాధన కుల భోజనాలు రాజకీయ భోజనాలు చూశారు. కానీ ఇప్పుడు ఐక్యత భోజనాలు సంఘము తరపున ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి సంఘ గౌరవ సలహాదారులు అదాలత్ నరేందర్, గౌరవ అధ్యక్షుడు వెంపటి ఉపేందర్, సంఘం అధ్యక్షులు సునవత్ కిషన్, సెక్రటరీలు ఎస్కే జానీ పాషా, కత్రం గిరి, ఉపాధ్యక్షుడు రహీం, బూర్ల కృష్ణ, కోశాధికారి నవీన్ కుమార్ మరియు ఈసీ మెంబర్స్ ఫణి శేఖర్ రెడ్డి, నామాల నరసింహారావు, గోవింద్, భద్రం, మురిశెట్టి రామ్మూర్తి, ఆకుల సైదులు, వెంపటి వెంకటేశ్వర్లు మరియు దిలీప్, వడ్లకొండ శ్రీను, ఇమ్మడి స్వామితో కలిసి సంఘ అధ్యక్షులు కిషన్ గారు ఆటపాటలతో సరదాగా గడిపి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకోవడం జరిగింది అని తెలియజేశారు. ఈ భోజనానికి మాకు పూర్తి సహకారాలు మా గ్రానైట్ యాజమాన్యం నుంచి ఉన్నది. దానితో పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రముఖ వ్యాపారవేత్త అంటే రవిచంద్ర గారు కూడా మాకు ఈ యొక్క సంఘానికి మాకు ఎప్పుడు కూడా వెన్నుదన్నుగా ఉండి మమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉన్నారు. వారికి గ్రానైట్ బయ్యర్ ఓనర్స్కి మాతో ఉన్నట్టు ఇక్కడ మిత్రులు మార్కర్లు వారందరికీ కూడా మా యొక్క ఈ చేసిన ప్రోగ్రామ్ని వారు ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ మాకు రానున్న రోజుల్లో సపోర్ట్ చేయాల్సిందిగా ఈ గ్రానైట్ యాజమాన్యాన్ని అలాగే రాష్ట్ర యాజమాన్యాన్ని కోరుతూ ఉన్నాం. ఇంకా ఈ క్రమంలో కొన్ని మాకున్న సమస్యలు కూడా ఉన్నాయి. ఈ సమస్యను రాష్ట్ర ప్రభుత్వం లేదా ఇక్కడున్న యాజమాన్యం సానుకూలంగా స్పందిస్తే రానున్న రోజుల్లో ఈ యొక్క గ్రానైటు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఖమ్మం గ్రానైటు మున్ముందు రోజుల్లో ఇంకొంచెం డెవలప్ చెంది విదేశాలకి ఎగుమతి అయ్యే అవకాశం ఉంది. కాకపోతే ఇప్పుడున్నటువంటి గడ్డు కాలంలో ఈ యొక్క పరిశ్రమ పూర్తిగా కుసించుకుపోయే పరిస్థితి ఉంది. ఈ పరిస్థితి నుంచి గట్టెక్కించాల్సిందిగా క్వారీ యాజమాన్యాన్ని, ఫ్యాక్టరీ యాజమాన్యాన్ని, ఈ యొక్క పరిశ్రమలకి అనుసంధానంగా ఉన్నటువంటి కొంతమంది రాజకీయ ప్రముఖులని వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వం దృష్టి దాకా తీసుకెళ్ళి మనం అందరం కూడా ఈ యొక్క గ్రానైట్ కుటుంబాన్ని బతికించుకునేందుకు కృషి చేయాల్సిందిగా కోరుకుంటూ ఈరోజు ఈ వన భోజనాల్ని ఈ యొక్క చర్చా కార్యక్రమంగా భావిస్తూ నేను పాల్గొనడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చినందుకు మా అసోసియేషన్ తరఫున వారందరూ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ మరొక్కసారి ఈ యొక్క రాష్ట్ర రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర గారికి మా యొక్క సమస్యలు అంటే తెలుసు కాబట్టి వారు కూడా సానుకూలంగా స్పందించి మాకు సహాయ సహకారం అందిస్తున్నారు. మా యూనియన్ తరఫున వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. ఖమ్మం గ్రానైట్ అసోసియేషన్ ఐక్యత, ఖమ్మం గ్రానైట్ అసోసియేషన్ ఐక్యత, ఖమ్మం గ్రానైట్ అసోసియేషన్ ఐక్యత. మా ట్రేడర్స్ అండ్ మార్కర్స్ అసోసియేషన్ తరఫున ఈరోజు కార్తీక వన సమారాధన కార్యక్రమానికి విచ్చేయటం జరిగింది. మేము ఏర్పాటు చేసుకున్నాం. ఇలాంటి అద్భుత అవకాశాన్ని మా అందరికీ కల్పించిన మా మిత్రులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మా సమస్యల్ని రాష్ట్ర ప్రభుత్వం కానీ లేదంటే గ్రానైటు ఫ్యాక్టరీ అధికారులు కానీ ఫ్యాక్టరీ అసోసియేషన్ వారు కానీ సమస్యలు తీర్చి మరలా 2012లో ఉన్నటువంటి పూర్వ వైభవాన్ని తీసుకురావాలని కోరుకుంటూ ఇంతటి అవకాశాన్ని ఇచ్చిన మా అసోసియేషన్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.